మా నాన్న అప్పుడు కోళ్ళపాలెం పెట్టాలి, అక్కడ తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. కానీ 10th క్లాస్ నేను తప్పిపోయాను. ఆ తర్వాత మళ్ళీ బాగా కష్టపడి చదువుకొని 10th క్లాస్ పాస్ అయిపోయి ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాను. ఇంటర్మీడియట్లో టాపర్గా వచ్చాను నాగార్జున స్కూల్ చదువుత కాలేజీలో. తర్వాత ఇంజనీరింగ్ కొరకై నేను ఎస్ఎస్ఎన్ కాలేజీలో చేర్చినప్పుడు అక్కడ అంటే ఫస్ట్లో బాగా చదువుకున్నాను. తర్వాత సినిమాకి అలవాటు పడి చెడ్డ అలవాట్లు ఏమి లేవు, కానీ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. సినిమాలు ఎక్కువ చూడటం వల్ల మొట్టమొదటిగా మొగదాంతో స్టార్ట్ అయింది. తర్వాత వారానికి 2, తర్వాత అట్లా మరి ఎక్కువ అయిపోయింది. చదువు మీద నేను శ్రద్ధ పెట్టక చదువులు బాగా తక్కువైపోయి క్లాస్లో ఫస్ట్ లాస్ట్ అయిపోయాయి. పరీక్షలు లాస్ట్గా ఉంటే వాళ్ళు మోడల్ టెస్ట్ అని పెడతారు, ఎంసెట్ మోడల్ టెస్ట్ అని పెడితే దాంట్లో నేను ఆఖరోడు క్లాస్లో ఆఖరోడు. అట్లాంటి టైంలో చనిపోను, ఆత్మహత్య చేసుకొని ఆ టైంలో మరి సువార్త విని రక్షించబడ్డాను. కనుక ఒక బ్రీఫ్గా చెప్పాలంటే సువార్త మందిరానికి వెళ్ళటానికి ముందుగా మా అమ్మ జ్ఞాపకం వచ్చింది. అమ్మకి అప్పుడు బాగాలేక తనకి కడుపు మంటతో చాలా సఫర్ అవుతుంటే అన్ని డాక్టర్లకు వెళ్ళిపోయింది, ఎక్కడ తగ్గదని చెప్పారు. చివరికి సువార్త వింది, దేవుని మందిరానికి వచ్చింది. వాళ్ళు చెప్పారన్నమాట, నీకు ఉన్నటువంటి పరిస్థితి 2 రకాలు. ఒకటి జబ్బుతో చనిపోతావు, కనుక జబ్బుతో చనిపోతావు. రెండోదిగా ఈ జబ్బు ఎట్లా మరణం వరకు వచ్చింది, మరణకరమైన జబ్బు ఇది, కానీ డాక్టర్లు తగ్గించలేదు అన్నారు. కాబట్టి నీకున్నటువంటి సమస్యలు 2 ఉన్నాయి. ఒకటి అంటే పాపం అవుతుంది, కనుక పాపంలో చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే నరకానికి వెళ్తావు. కానీ దేవుడు ప్రభువారు చనిపోయాడు కనుక ప్రభువుని నమ్ముకుంటే నీ పాపాలు క్షమిస్తాడు. కనుక ఈ జబ్బుతో నువ్వు చనిపోయినా పరలోకం వెళ్తావు. కాబట్టి కనుక జబ్బుతో ఒకవేళ చనిపోతావు అని నీకు అంటే ఆ భయం ఉంది కనుక ప్రభువు మిమ్మల్ని క్షమించినప్పుడు అద్భుతంగా మరి పాపక్షమాపణ మీరు పొందుతారు, పరలోకం వెళ్తారు. ఒకవేళ దేవుడు ఎంతోమందిని స్వస్థపరిచాడు కాబట్టి ఈ జబ్బు నీకు నయమైపోతే ఇంకా నీకు ఒక అద్భుతమైన సాక్ష్యం అన్నట్టు తనతో చెప్పినప్పుడు తను పాపం బాగా కన్నీళ్ళు కాల్చినప్పుడు తను ముందు వాడకుండానే తన సాక్ష్యం చెప్పుకుంది మీతో పాటు ప్రజలు. తను జబ్బు తగ్గింది, అది నాకు తెలుసు అనమాట. కనుక నేను చనిపోదాం అనుకున్న టైంలో మా అమ్మ జ్ఞాపకం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆ పాటలు విన్నాను, సువార్త పాటలు. తర్వాత అమ్మ జ్ఞాపకం వచ్చింది. తర్వాత ఆ టైంలో నేను చిన్నప్పుడు ఒక మాట మాట్లాడాను. ఏంటంటే మన దగ్గర సాకర్ రోడ్డు ఉండేవాడు అనమాట, మాకు పనిచేసేవాడు సాకర్ అంజీ సాకర్ వాడు. అతను ఏం చేశాడంటే భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బందులు వచ్చి భార్య కోడికి తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అప్పుడు నేను అన్న ఒక మాట, ఇప్పుడు ఎట్లా భార్యకి తనతో ఉండడానికి ఇష్టం లేదు, తను ఎవరినో పెళ్లి చేసుకుంటుంది, వెళ్ళిపోయింది. ఇప్పుడు తను చనిపోయి ఏమి సాధించాడు, కనుక సాధిస్తే ఏం చేయాలంట, బ్రతికి సాధించాలని ఆ మాట నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. నేను చనిపోదాం అనుకున్నప్పుడు ఆ పాటలు విన్నాను, ఆ స్వార్థ మాటలు వింటున్నాను. కానీ ఇంక తలంపులు ఇవన్నీ వస్తాయన్నమాట. తలంపులు అంటే అమ్మ దేవుడు ఎట్లా స్వస్థపరిచడానికి జ్ఞాపకం వస్తున్నాయి. తర్వాత చనిపోయి ఏమి సాధిస్తాం, బ్రతికి సాధించాలి. మరి బ్రతికి సాధించాలంటే ఇప్పుడు నా అలవాట్లు మానాలంటే నేను మానుకోలేను కదా. కనుక అని అప్పుడు అమ్మ జ్ఞాపకం వచ్చింది. యేసు వారు తన జబ్బుని, చనిపోవాల్సినటువంటి జబ్బుని తను స్వస్థపరిచాడు. కనుక మరణంలో నుంచి తను బ్రతికించాడు. అది గొప్ప, లేకపోతే ఒక చెడు అలవాటు మార్పించడం గొప్ప? ఏది గొప్ప? ఒక వ్యక్తి చావుబతుల మధ్య నుంచి బతికిస్తే గొప్ప కదా. కాబట్టి నా అలవాటు కూడా మార్పిస్తాడు, నాకు కొత్త జీవితం ఇస్తాడు అని నిరీక్షణతో అట్లా వెళ్ళా. ఎక్కడికి? ఆ కొడుకు జరిగే స్థలానికి. అట్లా వెళ్ళినప్పుడు అక్కడ నెమ్మది పొంది, సమాధానం పొంది, తర్వాత వాక్యం చదివినప్పుడు దేవుడు మాట్లాడతా తన ప్రేమ దర్శించి అట్లా ప్రభువుని నేను నమ్ముకుంటూ వచ్చాను. దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. అంటే తను కొంతమంది చెప్తూ వచ్చాడు నాకు సువార్త అమ్మ మందిరికి వెళ్తున్నప్పుడు. కానీ అవి నా పట్ల అప్పట్లో నేను తక్కువ చూస్తూ వచ్చాను. వీళ్ళు చెప్పేదంటే మనకు అనుకుంటూ వచ్చాను. కానీ సంస్థను ఆయనకు వచ్చినప్పుడు ఏమైపోయిందంటే ఆ మాటలు నన్ను తాకినవి, కనుక రక్షించబడ్డాను. ఒక 10 రోజుల్లో నా జీవితం మారిపోయింది. ఎట్లా మారిపోయిందంటే యేసుతో నా హృదయంలోకి వచ్చాడు కాబట్టి. కనుక ఏదైనా తప్పు మాట నోటికి వస్తే ప్రభు అంటాడు, నువ్వు నా బిడ్డవి, నువ్వు మాట్లాడకూడదు, నువ్వు నా బిడ్డవి, ఈ తప్పు మాటలు
మాట్లాడకూడదు. కనుక బూతి మాటలు వచ్చినా కూడా వద్దు అంటాడు దేవుడు. నా స్నేహితులు సినిమాల గురించి వాడు మాట్లాడుకుంటే ప్రభుత్వం కూడా అక్కడ పోవద్దుంటాడు. లేదు, అంతకుముందు రక్షణ కూడా నాకు వాళ్ళతో కూడా కూర్చునేవాడిని. ప్రభుత్వం కూడా వాళ్ళ దగ్గర పోవద్దు నువ్వు, ఎందుకంట అవి వింటే నీకు శోధన వస్తుంది, నువ్వు మళ్ళీ ఆ సినిమాకి పోవాలని మనసు వచ్చింది అంటే అక్కడ పోవద్దని అట్లా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. కనుక పిల్లలందరూ కూడా మగపిల్లలు ఆడపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటే ప్రభు నాతో మాట్లాడతాను, వాళ్ళు నీ సిస్టర్ అయితే నీ సిస్టర్ని వాళ్ళని చేస్తే నువ్వు మౌనంగా ఉంటావా అని ఉండగల. కనుక మరి అది వాళ్ళు చేస్తుంది, అది కనుక వాళ్ళతో నువ్వు వద్దు, నా బిడ్డ ఇట్లాంటి నువ్వు చేయకూడదని అట్లా ఒక్కొక్కటి మానిపించి వాటన్నిటిని కూడా వ్యక్తపట్టించాడు. మనం ఒకరోజు అంటే ఐస్ క్రీమ్ అమ్మేవాడు సినిమా పాటలు పెట్టుకొని ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉంటే ఏదైతే నేను ఆ సినిమా 7-8 సార్లు చూసా, ఆ సినిమా ఆ పాట నాకు బయట వచ్చాడు. ఆ పాట పెట్టి వచ్చాడు. మనం ఐస్ క్రీమ్ అంటే ఇష్టము, కానీ అక్కడ పోతే ఆ పాట ఖచ్చితంగా నా నోటి నుంచి వస్తుంది. ప్రభు అనమాట, నీకు ఐస్ క్రీమ్ కావాల్సింది ఇక్కడ ఈ స్థలం నుంచి నువ్వు పారిపోనాడు, అక్కడ దూరం వెళ్ళిపోయాడు. అట్లా దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు, పవిత్రపరిచాడు, మార్చాడు, నూతనమైన జీవితము ఇచ్చాడు. కనుక కాలేజీలో వీళ్ళంతా ఈ పోకిరి మాట్లాడుకొని వీళ్ళ దగ్గర ఉంటూ ఎందుకు అని ఆడ దగ్గరలో ఒక మందిరం ఉంది. మన మందిరం కాదండి, వేరే మందిరం. కానీ నాకేం తెలుసు అంటే యేసు ప్రభు ఒక్కడే, కనుక ఎక్కడికి పోయినా చర్చిలో ప్రభు గురించే చెప్తారు అనేది నేను విన్నాను. ఎందుకంటే వాళ్ళందరూ అన్నమాట, మా అమ్మ ఇస్కోర్కి వెళ్ళేది, అక్కడికి వెళ్తానంటే మీ ఇష్టమయ్యా మీరు వెళ్ళొచ్చు, ఇస్కోర్ కొంచెం దూరం కదా, కానీ ఇక్కడ కూడా ప్రభు ఉంటాడు, మాకే మేము పంచుకుంటూ వస్తాము, మీ ఇష్టమైతే ఇక్కడ రాండి, లేదా అక్కడికి వెళ్ళమంటారు. కనుక ప్రభు ఎక్కడికైనా ఒకటే కదా అని అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టాను. అక్కడ మందిరంలో ఉంటా, భోజనం తప్ప క్లాస్ నుండి వెళ్ళేవాడిని, భోజనం తప్ప రాత్రి 3 అక్కడ చదువుకునేవాడిని, మందిరాన్ని శుభ్రపరిచేవాడిని, అట్లా మందిరంలో గడుపుతూ వచ్చాను. అట్లా నా యొక్క 2 నెలల్లో ఏదైతే చదువులో నేను నష్టపోయానో అంతా కూడా నేను సమకూర్చబడ్డానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. తిరిగి స్టడీస్లో జాబ్లో ఉండడానికి ప్రభు పంపించాడు. అట్లా ప్రభు వారు నా జీవితంలో అమూల్యమైన వ్యక్తిగా మారాడు. కనుక ఎవరు నన్ను బలవంతం చేయలేదు, ఎవరు నన్ను ప్రోత్సాహపరచలేదు, ఎవరు ధనం ఇవ్వలేదు. కనుక దేవుడే నా జీవితంలో అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. కనుక అప్పుడు మార్క్స్ వార్త నేను చదువుతున్నాను. బైబిల్ చదువుతూ మొదలుపెట్టిన తర్వాత మార్క్స్ వార్త చదువుతా. మార్క్స్ వార్త 16 రాబడింది, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్షించబడును. కనుక నేను నమ్మాను కదా, నా జీవితం మారింది కదా, బాప్తిస్మం తీసుకోవాలా అనే ప్రేరేపణ దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు పోయి అక్కడ ఉన్నటువంటి కొంతమంది విశ్వాసంతో పంచుకున్నాను. అక్కడ ఉన్నటువంటి సేవకులతో పంచుకున్నప్పుడు వాళ్ళు చెప్పారు, నువ్వయా అన్ని కుటుంబం నుంచి రక్షించబడ్డావు కాబట్టి కొంత శ్రమలు వస్తాయి, మరి కొంత వెయిట్ చేయలే, తర్వాత తీసుకున్నాను. కానీ నా లోపల ప్రేరేపణ పెరుగుతాం, ఎందుకంటే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడ్డాడు. కానీ నేను నమ్మాను కదా, నా జీవితం మార్చింది, నేను ఎందుకు బాప్తిస్మం తీసుకోకూడదు, వీళ్ళు ఎందుకు నన్ను ఆపుతున్నారు అనే ఆ బాధ నా లోపల ఎక్కువైపోయింది. సరే వాళ్ళు అడిగినమాట, ఎందుకు వాళ్ళు ఇట్లా శ్రమ పెడతారంటే, అయ్యా మరి మీరు పూజించే దేవుడు వేరు కదా, మరి ఇది మరి యేసు వేరు కదా, అందుకని వాళ్ళు శ్రమ పెడతారంటే అప్పుడు ఇంకా నా లోపల ఏంటంటే, మరి ఏ గుడికి పోవాలో వాళ్ళు పంపిస్తారు, కానీ యేసు దగ్గరికి ఎందుకు పంపిస్తారు? కాబట్టి నిజమైన దేవుడు అందుకనే కదా, నా జీవితం మార్చాడు కదా, అందుకని నన్ను ఇట్లా చేస్తారు అని అప్పుడు ఆలోచించాను. మన ఆదివారం చెప్పాను కదా, ఏదైనా చేతికి ఏమైనా దారం కట్టుకుంటే తీసేయమనొచ్చు, మెడలోకి దండ వేసుకుని తీసుకెళ్ళచ్చు. యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చాడు, నా అంతా నేను పోండి తప్ప ఆయన వాడు. కాబట్టి ఆయన నా రక్షణను నేను స్నేహించాను, నా హృదయంలో నాతో మాట్లాడుతున్నాడు, నా ప్రార్థన పెట్టినాడు. కాబట్టి కనుక ఆయనే నేను వివరిస్తాను. కనుక ఏం చేస్తారో వాళ్ళు నన్ను తిడతారు, ఇంకేం చేస్తారు, కొడతారు, ఇంకేం చేస్తారు, ఆఖరిగా చంపుతారు. కనుక నా దేహం చనిపోయింది, కానీ నా ఆత్మ ఎక్కడికి వెళ్తే ఎందుకు వెళ్తే నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు కదా, రక్తం కాల్చాడు కదా, ఇంతగా అవమానం పొందాడు కదా, నా ప్రభు కొరకు నేను పొందటంలో తప్పేంటి అనే ఆ నిరీక్షణ, లేకపోతే ఆ యొక్క ఆశ, ఆ తృష్ణ దేవుడు ఇచ్చాడు. కనుక పోయి చెప్పాను. కనుక ఎవరు అంటే ఏం చేసినా పర్లేదు, నేను మాత్రం బాప్తిస్మం తీసుకోవాల్సిందే,
నాకు పలానా తేదీ ఎగ్జామ్ ఉంది 22వ తేదీ, కనుక ఆ 22వ తేదీ జూన్ 22 నేను రక్షించబడిన ఏప్రిల్ 22, 23 అట్లా రక్షించబడ్డా. కనుక జూను 22వ తేదీ నాకు ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్లో నాకు ఎట్లయినా బాప్టిజం ఉంది అని అడిగాను. పాపం చర్చిలో అనౌన్స్ చేశారు, ఎవరు సిద్ధపడిన లేరు, రక్షించబడి బాప్టిజం సిద్ధపడలేరు. నేను ఒక్కడే ఉన్నాను. నేను మరి ఎట్లా అంటే నాకు ఒక్కడికైనా ఉన్నాను. కనుక పాపం వాళ్ళు మంచివాడు కాబట్టి ఆ సేవకుడు నాకున్నటువంటి ఆ ఆశను చూశాడు. సరే ఇస్తానని చెప్పేసి జూన్ 20వ తేదీ ఆదివారం, అది ఆదివారం మందిరం అయిపోయిన తర్వాత అక్కడ ఒంగోలు నుంచి వెల్లంపల్లి ఉంది కదా, వెల్లంపల్లి ఏమంటుంది గుడకమ్మలో ఆ వెల్లంపల్లి అక్కడ సమాధులు మామూలుగా కృష్ణ సమాధికి వాటి మధ్యలో తీసుకొని పాట పాడుకుంటూ అక్కడ గుడకంలో బాప్తిసం ఇచ్చారు. ఆ రోజు సాక్ష్యం చెప్పుకున్నారు. ఈ రోడ్డు కట్టిన కూడా మన మధ్యపాడు తర్వాత పప్పు వెల్లంపల్లి నందిపాడులో అంటే ఆ రోజు సాయంకాలం సువార్త కొడుకుంటే అక్కడ సాక్ష్యం పంచుకున్నాను. సాక్ష్యం పంచుకొని దేవుడు ఎట్లా మార్చాడు చెప్పి ఒక మాట చెప్పాను. నేను యేసుతో నమ్ముకుంది ఎంసెట్లో ర్యాంక్ వస్తానో లేకపోతే భవిష్యత్తులో జాబ్ వస్తానో ఏదో మేలుకుంటాను కాదు. యేసుతో నా జీవితం మార్చాడు, చనిపోవాల్సిన వాటిని నన్ను బ్రతికించాడు. కాబట్టి ఆయన నమ్ముకున్నాను, ఆయన జీవితాన్ని నేను నమ్ముతాను. కాబట్టి ఇంటికి వెళ్తున్నాను, నాకు ఎలాంటి పరిస్థితులు వస్తే నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయనకు నేను జీవించాలని ఆశపడుతున్నాను. కాబట్టి ధనం కొరకు, ఉద్యోగం కొరకు, చదువు కొరకు నేను నమ్ముకోలేదు ప్రభుని. కనుక నా జీవితం మార్చాడు ఆయన కొరకు నేను నమ్మకంగా జీవించడానికి సహాయపడినట్టు ప్రార్థన చేయమని వాళ్ళు అడిగి ఆ దినాన్ని ఆ సాక్షాత్తం ముగించుకుంటూ వచ్చాను. అట్లా మరి నేను చెప్పినట్లు ఇంట్లో సమస్యలు వచ్చినాయి, వాటితో ప్రభువు ధైర్యపరుస్తా. కనుక మరణాంధకార లోయలో నేను సంచరించిన ఏ అపాయాలకు నీవు నాకు తోడైందు, నేను దుడ్డు కలిగిన జనను నన్ను ఆదరించును అనే మాట ద్వారా దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆదరిస్తానే వస్తున్నాడు, తోడుకుంటానే వచ్చాడు. కనుక ఒక పరిస్థితి చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇంట్లో ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు నాన్న అంటే చదివిస్తుందని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని బంధువులందరూ కూడా రకరకాలుగా స్నేహితులు మాట్లాడినప్పుడు మందిరంకి వచ్చినప్పుడు మందిరంలో దేవుని యొక్క మరి ప్రజలు చాలా ఆదరిస్తవచ్చు. కనుక మేము ఉన్నాము నీకు, కనుక ఇదే నీళ్ళు, మేము ఎంత కష్టపడైనా పోషించి మిమ్మల్ని కష్టపడి సంపాదించి మిమ్మల్ని పోషించడానికి మేము సమర్థులవి. కనుక మీరు ఎక్కడికి అవసరం పని లేదు, ఇక్కడ ఉన్నట్టు మాట్లాడారు. యోహానంకుల దగ్గర తీసుకెళ్ళారప్పుడు యోహానంకులు ఒంగోలు ఉండేవాడు అనమాట. తను కూడా చాలా ధైర్యం వచ్చాడనమాట. అయ్యా ఇవన్నీ కూడా పరీక్షలు కాబట్టి నాన్న తెలవదు కదా అనుకుని అట్లా అంటున్నాడు, ఆయన కొడతాడు, ఇంట్లో వెళ్ళగొడతాడు, అమ్మను కొట్టి ఇంట్లో తను వెళ్ళిపోయిందంట మా అమ్మవాడికి. కనుక ఇవన్నీ చేస్తానయ్యా, ప్రభుని మాత్రం విడిచిపెట్టద్దు, ఆయన నమ్మకమైన వాడు అని. వెంటనే అక్కడ స్కూల్ ఒకటి ఉంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మ్యాథ్స్ టీచ్ చేయడానికి నాది అయిపోయింది ఇంటర్మీడియట్. 6th, 7th మ్యాథ్స్ టీచ్ చేయడానికి నాకు జాబ్ ఏమంటే ఆయన కుదిర్చాడు. ఈ లోపల నాకు ఎంసెట్ ర్యాంక్ రావడం, తర్వాత అక్కడికి స్టడీస్కి నేను వెళ్ళిపోయానంట. కనుక అద్భుతంగా అంటే దేవుడు తన దాసుల్ని తన బిడ్డలు వాడుకొని చక్కగా నన్ను బలపరుచుతూ వచ్చాడు అనమాట. కనుక ఆ దినాల్లో ఎట్లాంటి తీర్మానం దేవుడు చేయాలంటే దీనికి ముందుగా అంటే యోహానంకుల్ స్కూల్ చూడడానికి ముందుగా వాళ్ళు కొన్ని పనులు నాకు ఇచ్చారన్నమాట. అంటే ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మరి తింటానికి పిన్ను ఉండాలి కదా. ఒక అతను కొట్టు ఉందన్నమాట. ఆ కొట్టులో కిరాణా కొట్టు, దాంట్లో ఏమంట వస్తువులు అందించే పని పూర్తి చేస్తామంటే చేస్తాను. ఆ తర్వాత సువర్ణ రావు అని అక్కడ శివగుర్తులో ఆయన పట్లు కుట్టే పని, అక్కడ ఒక పని ఒకళ్ళ అంటే అక్కడ ఆ కొట్టు కాకపోతే అక్కడికి వెళ్ళి చేయగలుగుతానంటే చేస్తాను. ఎందుకు అంటే ప్రభు కొరికే కదా. ఇప్పుడు ఏదో పని చేసి బతకాల, తినడానికి తిండి కావాలి కదా. కనుక ప్రభు అయితే అన్యాయం చేయడు కాబట్టి అంటే అక్కడ కొట్లో పని చేయడానికి నేను తీర్మానం చేసుకున్నా. ఆ కొట్టు కాకపోతే అక్కడ పట్ల కుట్టి చేసే పని కూడా చేయడానికి తీర్మానం చేసుకున్నా. ఆ తర్వాత యోహానంకుల దగ్గరికి పోయినప్పుడు ఆయన టీచింగ్ దానికి తీర్మానం చేసుకున్నా.
దేవునికి ఉద్దేశం వేరు కాబట్టి దేవుడు ఇంజనీరింగ్ సీట్ ఇచ్చి అక్కడ గుంటూరు తీసుకెళ్ళి అట్లా దేవుడు అంటే మా నాన్న మా బాబాయ్కి పంపించాడు. సో ఆయన చదువు టీచరు. ఆయన అనుకున్నాడు అంటే చాలామంది ఈ దినాల్లో మనవాడు ప్రభుని నమ్ముకొని వెళ్తున్నాడు, వాడిని తప్పు చేశాడు కనుక ఏదో చదువులో బాగుపడటానికి చెప్పి వాడు మందిరికి వెళ్తున్నాడు, తప్పేమో కదలే నేను పోయి తీసుకెళ్ళి చదివిస్తానంటే పాప ఆయన తీసుకెళ్ళాడు. అంటే ఆయన మా నాన్న ఇచ్చినటువంటి ఆ డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి అది భరోసా కింద తీసుకొని నేను చదివిద్దాంలే, నేను తర్వాత చెప్తాను అంటే తీసుకెళ్ళాను. అట్లా దేవుడు నన్ను అక్కడి నుంచి చదువుకోవడానికి ప్రభు సహాయం చేస్తాను. చూడు 4 సంవత్సరాలు నేను గుంటూరులో ఉన్నాను చదువుకుంటా. ఎనమల్ అనే ఊళ్ళో ఉండి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి వచ్చేవాడు. దేవుడిని బట్టి అక్కడ పాస్ అవ్వడానికి సహాయపడ్డాడు. అది అయిపోయిన తర్వాత నాకు ఆ సంవత్సరము దేవుడు నన్ను నేను నేర్పరచుకున్నాను అనే వాగ్దానం నాకు వచ్చింది. అందరూ అన్నారన్నమాట. అంటే నాకున్నటువంటి ప్రభు కొరకు ఆశను చూసి నువ్వు దేవుని సేవకుడు అవుతాను. నేనెట్లా సేవకుడు అవుతాను? మా ఇంట్లో చదువుకుని నేను బీటెక్ చేసి దేవుడు సేవకుడు పిలవటానికి కాదు, ఆయన తలపులు వేరు ఉంది కాబట్టి నేను సేవకుని అయితే కాను. ఎందుకంటే ఒకవైపు నుంచి ఇంట్లో పోషించడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే దేవుడు తలాంతులు ఏమి లేదు. నాకు పాట పాడటం రాదు, వాటిని ఎప్పుడు చెప్పలా జీవితంలో. తర్వాత భయస్తుని అంటే ఎవరితో కూడా నేను ఎక్కువ మాట్లాడుతున్నాను రాదు, బిడవి ఎక్కువ కనుక వాయిద్యాలు ఏమి రావు, ఏమి రావు. అంటే మందిరంలో ఊడుస్తాను, తుడుస్తాను, చెప్పుస్తాను, అన్ని పనులు చేస్తాను. కానీ ఈ పులిపిడి మీద పని నాకేం రాదు, ఏమి రాదు. కాబట్టి నేను యోగ్యుడిని కాదు. కనుక ఏదన్నా చక్కగా ఎంటెక్ చేస్తే అప్పట్లో కంప్యూటర్స్కి చాలా డిమాండ్ ఉంది. అంటే డిగ్రీ చేసి బీకామ్ చేసి కంప్యూటర్స్ చేసిన, బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయి కొన్ని కోట్లు సంపాదిస్తారు అప్పట్లో. కనుక అని నేను అప్పుడు పోయి కంప్యూటర్స్ జాయిన్ అయిపోయి హైదరాబాద్లో అన్ని లాంగ్వేజెస్ ఒక 6 నెలల్లో రాత్రి 3 గంటలు